గవర్నమెంట్ 100% మారాలి. ఈ గవర్నమెంట్ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఈ ప్రభుత్వ పరిపాలన చాలా చాలా వ్యతిరేకంగా ఉంది, ప్రజారంజకంగా లేదు. కాబట్టి యాక్చువల్గా దీనికి చాలా 100 కారణాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం మారటానికి అని నేను చెప్పడానికి ప్రధానమైన 100 కారణాలు చెప్పగలుగుతాను. క్యాపిటల్ సిటీ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం చాలా ఇబ్బందులు పడ్డాము. ఆ ఇబ్బందులు ఏంటంటే ముఖ్యంగా మనకు ప్రధానంగా రాజధాని లేకపోవడము, అట్లాగే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా రాజధాని 3 ప్రాంతాలని చెప్పేసి ప్రజల్ని మోసం చేయడం జరిగింది. కాబట్టి మనము నడి రోడ్లో ఉన్నాము. కాబట్టి మనకి ప్రత్యేకంగా రాజధాని అనేది ఏర్పాటు అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యువత గంజాయికి బాగా ఎక్కువగా అలవాటు పడ్డారు. ప్రభుత్వ నియంత్రణ అనేది చాలా కోల్పోయింది. కాబట్టి దాని నియంత్రణ ఎంతైనా అవసరం. కాబట్టి ప్రజల్లో చైతన్యం వచ్చేసేసి ప్రజలందరూ కూడా అక్షరాస్యులయ్యి ప్రజలు ఆలోచన చేసి ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రత్యేకంగా గుంటూరులో ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. అట్లాగే నీటి ఎద్దడికి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. అట్లాగే నీటి నాణ్యత కూడా ఎక్కువ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అట్లాగే కావాల్సినంత నీరు సమృద్ధిగా లభించడం లేదు. కాబట్టి నీటి సంరక్షణ, నీటి నాణ్యత, అట్లాగే నీటి లభ్యత మీద ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయమ్మా. ప్రత్యేకంగా రోడ్ల గురించి అడగక్కర్లేదు. గత 5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము. రోడ్ల అభివృద్ధి అసలు బాగాలేదు. కాబట్టి ప్రభుత్వం కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం తప్పనిసరిగా రోడ్ల మీద దృష్టి సారించి మంచి రోడ్లు వేసి ప్రజల్ని ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. పెంబసాని చంద్రశేఖర్ అనే ఆయన విద్యాధికుడు. అట్లాగే ఆయన ప్రసంగాలు కానీ తర్వాత ఆయన విజన్ కానీ చూసినప్పుడు ఆయన మరి గుంటూరు పార్లమెంటుకి ఎంతో కొంత సహాయపడగలుగుతాడు, చేయగలుగుతాడు అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఓటరు విచక్షణతోటి ఆలోచించి ఎవరికి ఓటు వేయాలి, అట్లాగే విద్యార్థికులు, నిరక్షరాస్యులు, అక్షరాస్యులు, కొద్దిగా చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి మనకి ఎటువంటి ప్రభుత్వం అయితే మంచి చేస్తుంది, ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి, అట్లాగే ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలు, అట్లాగే రాబోయే తరంలో భవిష్యత్తులో మన భావి పౌరులైనటువంటి మన పిల్లలకి ఎటువంటి మంచి ప్రభుత్వాన్ని ఇవ్వాలనేటటువంటి అవసరం గురించి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఇటువంటి మరి ప్రభుత్వానికి ఓటు వేయాల్సిందిగా నేను కూడా ఒక ఓటర్గా అభ్యర్థిస్తున్నాను.